66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ సమాజం, బైబిల్ యొక్క ప్రత్యక్షతలో ఈ రాజుతో పరిచయం, ఈ రాజు పరిచయం ఏం చేస్తుంది అని అంటే, అవసరతలో ఉన్న వారిని, అక్కరలో ఉన్న వారిని ప్రాణాలు పోయినా సరే సహాయపడతాం. ఈ లోకములో నిజమైన మానవుడు రావాలి. లోకంలో నిజమైన మానవుడు, క్రీస్తు మర్మమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం మొదటిగా దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా, తన ప్రతిమగా, తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవుడు, మామూలు వాడు కాదు, దేవుడు నిజమైన మనిషిగా మన మధ్యకు వచ్చాడు. మనుషుడా, అది కాదు నేను అడిగింది, మూడే. ఏమడిగాను? న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించు, మిగా గ్రంథం నుంచి చెప్తున్నాను, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతోంది. దట్ ఈస్ మై కింగ్డమ్. నా రాజ్యం అదే. ఆ రాజ్యం నీవు స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి.